పీసీఓఎస్, పీసీఓడి రెండు ఒకటేనా? డౌట్ ఉందా? ఫాలో మీ. హాయ్, నేను మీ డాక్టర్ జ్యోతిర్మయ్, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ గైనకాలజిస్ట్, ఇండస్ హాస్పిటల్స్. ఏం లేదు, పీసీఓడి ఉంది అని చెప్పి 10 out of 10 అమ్మాయిలందరూ అనుకుంటున్నారు. మీరు కూడా అనుకుంటున్నారు కదా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే, పీసీఓడిలో అయినా పీసీఓఎస్లో అయినా కానీ ఓవరీస్ బల్కీగా ఉంటాయి. అంటే అండాశయాల్లో నెంబర్ ఆఫ్ ఫాలికల్స్, అంటే ఎగ్స్ గ్రో అయ్యే వాటిని మనం ఫాలికల్స్ అంటాం. నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఎక్కువ ఉంటే సో అది బల్కీగా అయిపోతుంది, లావుగా అయిపోతుంది అనమాట, వాస్తుంది. సో ఆ కాంపోనెంట్ రెండిట్లోనే ఉంటుంది. కాకపోతే పీసీఓఎస్ ఇస్ అ బిగ్ పిక్చర్. అంటే పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్. సో సిండ్రోమ్ అన్న మాట మనం ఎప్పుడైతే వింటామో ఇట్ ఇంక్లూడ్స్ మల్టిపుల్ ఆర్గన్స్ అనమాట. సో ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ వెయిట్, స్కిన్, హెయిర్, ఇంకా లాంగ్ టర్మ్గా అలాగే కంటిన్యూ అయితే కనుక బీపీలు, షుగర్లు ఇలాంటివన్నీ కూడా మీ పీసీఓఎస్ వల్ల రావచ్చు, పీసీఓడి వల్ల రావచ్చు. ఓకే, ఒకవేళ ఈ పాలిసిస్టిక్ సిండ్రోమ్ ఈ పాలిసిస్టిక్ ఒవేరియన్ కాంపొనెంట్ అనేది ఓన్లీ మీ ఓవరీస్ వరకే ఉంటాయి. అంటే కేవలం ఓవరీస్ బల్కీగా ఉన్నాయి స్కాన్లో, కాకపోతే మీకు ఏ రకమైన సిమ్టమ్స్ లేవు, అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ లేవు, స్కిన్ బాగుంది, హెయిర్ బాగుంది, వెయిట్ బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి అంటే కనుక దట్ ఈస్ పీసీఓడి. ఓకే, సో ఈ చిన్న డిఫరెన్స్ మాత్రమే ఉంది రెండిటికి. ఒకవేళ మీకు ఇప్పుడు చెప్పిన సిమ్టమ్స్లో ఏదైనా ఉంటే ప్లీజ్ గో మీట్ యువర్ గైనకాలజిస్ట్, లెట్ హర్ డయాగ్నైజ్. నో, ఇంకా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటాయి కనుక ప్లీజ్ ఫాలో పీసీఓఎస్ సిరీస్ నా.